నమస్కారం. ఈ తరం తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. అంబర్పేట్ బీఆర్ఎస్ పార్టీ సిద్ధార్థ ముద్రాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఘననాథునికి ఘనంగా పూజలు నిర్వహించి 5వ రోజు సందర్భంగా వారు నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ వారు ఏడుపాయల దుర్గమ్మ ఆలయం వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ఏడుపాయల ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయానికి దర్శించుకోవడానికి వచ్చాం. అమ్మవారి ఆలయం ఈ వరదలో చూశారు కదా, మొత్తం అమ్మవారి ఆలయం మునిగి ఆ యొక్క గంగమ్మ తల్లి బరివెళ్ళిపోతుంది. ఈరోజు అమ్మవారి దర్శనం బయట నుంచి చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి అండదండ, అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముద్రాజ్ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జనం కోసం ఇక్కడ ఏడుపాయల వనదుర్గమ్మ దగ్గరకు వచ్చాం మనం. ఇక్కడ ఎందుకంటే అక్కడ ట్యాంక్ బండ్లో కలుషితమైన నీరు ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వచ్ఛమైన నీటిలో నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చారు. మనతో పాటు సత్తి గారు ఉన్నారు. చెప్పండి సత్తి గారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 5వ రోజు నిమజ్జన కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా యొక్క అంబర్పేట్ నియోజకవర్గంలో అంబర్పేట్ డివిజన్లో డివిజన్ కార్యాలయం నుంచి సిద్ధార్థ ముద్రాజు గారి ఏర్పాటు చేసిన ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మన వన దుర్గమ్మ తల్లి ఏడుపాయల దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద నదిలో స్వచ్ఛమైన నీటిలో నిమజ్జనం చేయడానికి ఈరోజు తరలి వచ్చాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమం ఒక 8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా స్వామివారి నిమజ్జనం ఏడుపాయల్లో జరుపుతున్నాం. ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప ఉండాలని కోరుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు మేము అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముద్రాజ్ ఆధ్వర్యంలో వినాయకుని తీసుకుని ఏడుపాయల వనదుర్గమ్మ దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 7 పాయలు నదులు నీళ్లు పడడంతో బాగా ఆనందంతో సుఖసంతాలతో అందరూ కలిసి ఉండాలని ఈ భగవంతుని కోరుకోనికి ఇంత దూరం గణేష్ని తీసుకొని వచ్చినాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ 5వ రోజు ఏదైతే నిమజ్జనం ఉందో, ఎప్పుడు మేము ప్రతిసారి ఏడుపాయలు తెద్దాం అనుకుంటాం కానీ ఈసారి కాలేదు. ఇక్కడ ఏడుపాయలు అమ్మవారు చాలా స్వచ్ఛందంగా ఉంటుంది. ఈ వరదలు దిక్కెలు కొద్దిగా మెదకు ఇబ్బంది అవుతుంది. దానికి శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తి అమ్మవారికి గణేష్ని మొక్కి నిమజ్జనం ఇక్కడ చేయాలని అదేవిధంగా మా డివిజన్ కాన్స్టిట్యున్సీ అంబర్పేట ప్రజలంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాకు సహకరించిన మా మల్లేష్ అన్న, మా సీనియర్ నాయకులు సతీష్ అన్న, భవానీ, రాజేష్, ప్రతి ఒక్కరికి ఇక్కడ ధన్యవాదాలు. అదేవిధంగా మా రిపోర్టర్ సత్యం గారు ఇంత దూరంకి వచ్చినందుకు వీళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.